విజయసాయి గారు, కొన్ని లక్షల సంఖ్యలో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటిపైన క్లారిటీ ఇస్తే ఈవెన్ ఒక కామన్ మ్యాన్కి కానీ ప్రమోటర్కి కానీ ఎంతో రిలీఫ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జీవో నంబర్ 50 అనేటటువంటిది ఎవరిని ఉద్దేశించి ఆ జీవోలు తీశారనేటటువంటిది ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. వాటిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఎల్ఆర్ఎస్ కింద అప్లికేషన్లు తీసుకున్నప్పుడు మేము గత ప్రభుత్వం మమ్మల్ని అందరూ ఒకరోజు మీటింగ్ పిలిచారు. ఇన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, ఇవి ఎలా ప్రాసెస్ చేయాలి, అది ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మమ్మల్ని అడిగారు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కాంప్లికేట్ అయిపోయింది. కొనుక్కున్న వాళ్ళు చాలా మంది. టు మై నాలెడ్జ్ అంటే జిహెచ్ఎంసి పరిధి కనెక్ట్ అయ్యేటటువంటి 6 జిల్లాల్లోనే 13 లక్షల అప్లికేషన్స్ పెండింగ్ లో డేటా ఇచ్చారండి. అప్పుడు డేటా కూడా షేర్ చేయడం జరిగింది. మేము చెప్పాం వాళ్ళు, మీరు ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ మీరు అది ఇల్లీగల్ అయితే రిజిస్ట్రేషన్ అలౌ చేయడం తప్పు. మీరు రిజిస్ట్రేషన్ అలౌ చేశారు, మల్టిపుల్ లిటిగేషన్స్, రిజిస్ట్రేషన్ మీరే అలౌ చేశారు. మీరు అలౌ చేశారు కాబట్టి వాళ్ళకు ఒక వేఅవుట్ చూపించండి. వేఅవుట్ చూపించేటప్పుడు మీరు కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ని 2గా డివైడ్ చేయండి అని చెప్పాం. వీళ్ళు అన్సెప్ట్కి ఏం చేస్తారు, ఎల్ఆర్ఎస్ తీసుకున్నప్పుడు మీరు బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తే కట్టాల్సిన పెనాల్టీ కూడా ఇప్పుడు కట్టమంటున్నారు. మీరు అట్లా పెనలైజ్ చేయొద్దండి. వీళ్ళంతా రూపాయి కూడబెట్టి కొనుక్కున్నారు. వీళ్ళంతా అన్ని జుబ్లీస్ లాంటి ప్రాంతాలు కాదండి. చాలామంది ఏంటంటే వాళ్ళ బతుకు తెరువుకి చాలా కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులన్నీ ఒక ప్లాట్ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఇల్లు కట్టుకోవచ్చు, అయితే పిల్లల చదువులకు పనికొస్తాయి అని కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది పెద్ద బర్డన్ అయిపోతుంది. మీరు ఒకేసారి 14%, 20% కట్టమంటే కట్టలేరు. రెగ్యులరేషన్ ఫీ, ఓపెన్ ఏరియా షార్టేజ్ ఫీజు అనేది ఇప్పుడు తీసుకోవద్దు. మీరు రెగ్యులరైజేషన్ ఫీ తీసుకోండి. వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు ఆ డబ్బులు తీసుకోండి. అలా చేస్తే మీకు ఇవన్నీ రెగ్యులరైజ్ అయిపోతాయి. మీరు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ మీరు వెసులుబాటు కల్పించినట్టు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం అప్పుడు. కానీ ప్రభుత్వం దాని మీద ఎమ్మటే స్పందించి దాని మీద ఒక యాక్షన్ తీసుకోలేకపోయింది. అంటే రీజన్ ఏంటండి? దాంతో ఎవరికి అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నామంటని చెప్పి ఒక దిక్కు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటేనంటే వాళ్ళ దృష్టిలో 5 కంపెనీలేనా? మీరందరు కారా? మేము కూడా కాదు అక్కడ మేము చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించింది, కామన్ మ్యాన్కి సంబంధించింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మేసుకున్నారు, వీళ్ళందరూ కొనుక్కున్నారు. అక్కడ ఇబ్బంది పడేది ఏంటంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు. ప్రభుత్వం దాని మీద వెంటనే స్పందించి దాన్ని రెగ్యులరైజ్ చేస్తే చాలా చోట్ల ఏమవుతుందంటే అభివృద్ధి వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడెక్కడో కొనుక్కుని కూడా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోలేక ఎక్కడో ప్రదేశాల్లో ఉన్నారు. అవన్నీ కంజెషన్ అయిపోతున్నాయి ఏరియాస్ అన్ని. ఇన్ని ప్లాట్లు కనుక మీరు 13 లక్షలు అన్నారు. ఇమాజిన్ మీరు 13 లక్షల ప్లాట్లు కనుక రిలీజ్ చేస్తే ఎంతమంది కొత్తగా ఇల్లు కట్టుకోగలుగుతారు? ఈ డెవలప్మెంట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఓఆర్ఆర్ ఉందనుకోండి, ఓఆర్ఆర్ 8,000 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. దాని మీద మీరు పెట్టిన ఖర్చు ప్రభుత్వానికి ఆదాయం, దాని మీద ఆదాయం రావాలంటే అన్ని పక్కలకి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఇట్లా బ్లాక్ అయిపోయిన ప్లాట్లన్నీ కనుక రిలీజ్ అయిపోతే వీళ్ళందరూ అక్కడ ఇల్లు కట్టుకుంటారు. భూముల ధరలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఇవన్నీ బ్లాక్ అయిపోవడం వలన అక్కడేమి డెవలప్మెంట్ లేకపోవడం వలన ల్యాండ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మీరు 13 లక్షల ప్లాట్లు కనుక ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఎంత ల్యాండ్ ఓపెన్ అయిపోతుంది? అక్కడంతా డెవలప్మెంట్ వస్తుంది, ల్యాండ్ కాస్ట్లు తగ్గుతాయి. అది ప్రజలకి మంచిది, ప్రభుత్వానికి మంచిది. భూముల ధరలు ఇలా ఉండటం అనేది అభివృద్ధికి మంచి సంకేతం కాదు.